పెద్దలు మనకు కొన్ని మంచి విషయాలు చెప్పారు. అంటే చెరపకురా చెడెదవు అని. అంటే మనం అనుకుంటాం అంటే మనమే గొప్ప, మనకన్నా గొప్ప వాళ్ళు ఎవరూ లేరని. కానీ మనమే తెలివిపరులమని ఎప్పుడు కూడా ఊహించుకోవద్దు. మనకు తెలివి ఉంటే 10 మందికి మంచిని చేయాలి తప్ప వేరే వాళ్ళను కించపరిచేటటువంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడవద్దు. అదేవిధంగా ఈనాటి కాలంలో మానవులలో అహంకారం అనేటటువంటిది పెరిగిపోయింది. అహంకారం రావడం వల్ల ఈ లోకంలో నన్ను మించినటువంటి వాళ్ళు ఎవరు లేరని అనుకుంటారు. దాని వలన ఏమవుతుందంటే ఎదుటి వ్యక్తిని తక్కువగా చూడడం అనేటటువంటిది తనకు తానే కల్పించుకుంటాడు. అంటే వేరే వాళ్ళు నీకన్నా తెలివి లేకుండా ఉంటే వాళ్ళకు మంచి మాటలు చెప్పి ఏదైనా నువ్వు మాట సహాయం చేయాలి. అదేవిధంగా నీకన్నా ఆస్తిలో తక్కువ ఉంటే, నీకు మంచి గుణం అనేటటువంటిది ఉంటే నీకు చేతనైనంత డబ్బును సహాయం చేయి. అంతేకాని నాకన్నా గొప్పవారు ఈ లోకంలో లేరని, నాకన్నా ఆస్తిపరులు ఈ లోకంలో లేరని ఎప్పుడు కూడా భావించవద్దు. ఎందుకోసం అంటే ఆస్తిపాస్తులు అనేటటువంటివి ఈ లోకంలో శాశ్వతమైనటువంటివి కావు. మనిషి లోపల మానవుడు పుట్టినప్పుడు చిన్న పిల్లవాడు అంటే బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, మరణం అనేటటువంటివి ఈ విధంగా వస్తాయో మనిషి లోపల అహంకారం అనేటటువంటిది పెరుగుతూ పోతుంది. అంటే మరి వలన తెలిసి కూడా మనిషి ఈ లోకంలో శాశ్వతంగా ఎవరు ఉండరు. ఒక లిమిట్ అనేటటువంటిది ఉంటుంది. మానవుని యొక్క జీవితం అనేటటువంటిది ఒక నీటి బుడగ వంటిది. అంటే నీటి బుడగ ఎప్పుడు పగిలిపోతుందో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. మరి ఈ విధమైనటువంటి మానవ జీవితం శాశ్వతమైనటువంటిది కాదు, అశాశ్వతమైనటువంటిది. అంటే మనిషి బ్రతికున్నప్పుడే మనిషికి విలువ ఉంటుంది. చనిపోయిన తర్వాత మనిషి ఎందుకు పనికిరాడు, ఈ శరీరం ఎందుకు పనికిరానటువంటిది. అందుకోసం మనిషి బ్రతికున్నప్పుడే మంచి చెడులు అనేటటువంటివి ఆలోచన చేయాలి. అంతేకాని ధనమే శాశ్వతమైనటువంటిది, డబ్బున్నవాడే శాశ్వతమైనటువంటి వాడు, డబ్బున్న వాళ్ళకు విలువ ఇవ్వాలి, డబ్బు లేనటువంటి వాళ్ళను తక్కువ చూడాలి అనేటటువంటి భావనను మన యొక్క మనసులో నుంచి తొలగించేయాలి. ఎందుకోసం అంటే డబ్బు అనేటటువంటిది మన వెంట రాదు. ఎందుకంటే మనం ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాం. ఆరోగ్యంగా ఉన్నప్పుడు 10 మంది అందరూ కూడా మన చుట్టూనే తిరుగుతారు. అదేవిధంగా మన యొక్క ఆరోగ్యం కొంచెం చెడిపోయిందంటే మన వెంట ఉండేటటువంటి వాళ్ళు మన దగ్గరికి రారు. అదేవిధంగా మన కుటుంబంలో ఉండేటటువంటి బిడ్డలు కానివ్వండి, కోడళ్ళు కానివ్వండి, కొడుకులు కానివ్వండి, ఎవరు కూడా నీ దగ్గరికి అసలే రారు. అదేవిధంగా నువ్వు పిలిస్తే కూడా పలకరు. ఎందుకొరకు పిలుస్తున్నారో మళ్ళీ మాకు ఎందుకని దూరం దూరం వెళ్తారు.
కానీ అదే నీవు మంచిగా ఉన్నటువంటి రోజుల్లో, నీవు ఆరోగ్యంగా ఉన్నటువంటి రోజుల్లో, నీవు డబ్బులు సంపాదించేటటువంటి రోజుల్లో నీ వెంట తిరుగుతారు. నువ్వు చెప్పింది చేస్తారు. అదేవిధంగా నువ్వు చెప్పింది తప్పనిసరిగా వింటారు. అంటే ఇక్కడ నీకు విలువనివ్వడం లేదు, నీవు సంపాదించే డబ్బుకు విలువనిస్తున్నారు లోకం. అంటే వేరే వాళ్ళ సంగతి విడిచిపెడితే నీ యొక్క కుటుంబీకులే డబ్బుకు విలువనిస్తున్నారు, కానీ నిన్ను చూసి విలువనివ్వడం లేదు. నెల జీతం తీసుకొచ్చి ఆ యొక్క డబ్బును ఖర్చు పెట్టినటువంటి రోజుల్లో నీ కుటుంబీకులంతా నీ వెంట చేరుతారు, నీ దగ్గరికి వస్తారు. నాన్న నీకు ఇది తేవాలనా, నాన్న నీకు అది తేవాలనా అని నువ్వు అడగకున్నా నీ దగ్గరకు వచ్చి అన్నీ చేకూరుస్తారు. కానీ డబ్బు లేకుండా పోయిన తర్వాత, ఇంట్లో కూర్చున్న తర్వాత కొడుకులు కానీ, కోడళ్ళు కానీ, బిడ్డలు కానీ, మనుమలు మనుమరాళ్ళు ఎవరు కూడా నీ మాట వినరు. అంటే ఇది లోకంలో జరిగేటటువంటి సహజమైనది. ఇది ఎవరి ఒక కుటుంబానికో కాదు, ఇది ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉండేటటువంటి పరిస్థితి ఇది. కాకపోతే అందరూ అలాగే ఉండరు. అందరూ అలాగే ఉంటే ఈ ప్రపంచం ఎలా నడుస్తుంది, ఈ లోకం ఎలా నడుస్తుంది? కానీ చాలా వరకు 99% ఇదే విధంగా ఉంటుంది. 1% మాత్రమే మంచిగా ఉంటుంది. అందుకోసం నీవు మంచిగా వయసులో సంపాదించినటువంటి రోజుల్లో వేరేటటువంటి వాళ్లకు ఏదైనా సహాయం చేస్తే, మాట సహాయమో డబ్బు సహాయమో చేస్తే, అప్పుడు నీ కుటుంబం వాళ్ళకన్నా వేరే వాళ్ళే నీ పైన జాలి దయ చూపిస్తారు, వేరే వాళ్ళే నీ మీద ప్రేమ చూపిస్తారు. మరి కుటుంబీకులు ఎందుకొరకు ప్రేమ చూపించారంటే, నీ పిల్లలకు నువ్వు ఎంత చేసినా కూడా, మా నాన్న నాకు ఏదో ఒక లోటు చేశాడు, మా నాన్న మా అన్నకు ఎక్కువ ఇచ్చాడు, నాకు తక్కువ ఇచ్చాడు. అదేవిధంగా బిడ్డలు ఉంటే మరియు మా బిడ్డలకు కూడా కొట్లాడతారు. మా అక్కకి ఎక్కువ ఇచ్చింది, మా చెల్లెలకు తక్కువ ఇచ్చింది, వాళ్ళకి ఎక్కువ ఇచ్చిన అనేటటువంటివి అవే వస్తాయి తప్ప ప్రేమాభిమానాలు రావు. అంటే ఇది ఏ ఒక్కరి గురించో చెప్పడం లేదు, ఇప్పుడు ఉన్నటువంటి లోక సహజం ఇది. అందుకోసం బ్రతికున్నటువంటి రోజుల్లో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆప్యాయతతో పలకరించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రేమానురాగాలతో ఉండండి. ప్రతి ఒక్కరితో కూడా మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. ఆ విధంగా ఉంటే మనల్ని ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తారు. మా వాళ్ళు ఇట్లా ఉండి మంచిగా మాట్లాడేటటువంటి వాళ్ళు అనేటటువంటి గౌరవం మన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ఉంటుంది. అంతే తప్ప ఒక డబ్బు ఉంటేనే ప్రేమ చూస్తారనో, ఒక డబ్బు ఉంటేనే గౌరవిస్తారనో అనుకోవడం చాలా పొరపాటు. ఎందుకోసం అంటే ఈ లోకంలో డబ్బు లేనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు, అందరికీ డబ్బు ఉంటుంది. అంటే మన జీవితమే డబ్బు కాదు, జీవితంలో డబ్బు ఉండాలి, కానీ మనం వాడుకునే అంత ఉంటే చాలు. మన జేబులో ఉన్నదే మనకు శాశ్వతమైనటువంటిది. బ్యాంకుల్లో మూలిగేటటువంటి డబ్బులు శాశ్వతం కావు. ఎందుకోసం అంటే మనం ఎంతైతే ఖర్చు పెడుతున్నామో అదే మనకు శాశ్వతం. అందుకోసం
ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ప్రేమకు అభిమానాలకు విలువనీయండి. కుటుంబంలో ఉండేటటువంటి వాళ్ళను గౌరవించడం నేర్చుకోండి. వాళ్ళను ప్రేమగా చూడడం నేర్చుకోండి. చిన్న పెద్ద అనేటటువంటి గౌరవాన్ని ఇవ్వండి. అంటే డబ్బులు ఉన్నంత మాత్రాన పెద్దవాళ్ళను అగౌరవపరచవద్దు. నాకు డబ్బులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, నేనెందుకు వాళ్ళను గౌరవించాలి అనేటటువంటిది మన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా రావద్దు. మనకన్నా డబ్బులు సంపాదించే వాళ్ళు చాలామంది ఉంటారు. అదేవిధంగా పిల్లలకు క్రమశిక్షణ నేర్పాలి. మన దగ్గర డబ్బులున్నా పిల్లలకు డబ్బులు ఎక్కువగా ఇవ్వద్దు. వాళ్ళకు కష్టం అంటే తెలియాలి, కష్టం విలువ తెలియాలి. ఆ విధంగా తెలిసినప్పుడే పిల్లలు కూడా మంచి మార్గంలో వెళ్తారు, మంచి క్రమశిక్షణగా ఉంటారు. అందుకొరకే మనమందరం కూడా పెద్దవాళ్ళను గౌరవిద్దాం, చిన్నపిల్లలను ప్రేమగా చూద్దాం, అందరితో ప్రేమాభిమానాలతో ఉందాం. ఇది చిన్న సందేశం.